ఇండిగో సంక్షోభం వేళ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఘోర వైఫల్యం బట్టబయలైంది. కొత్త ఎఫ్డిటిఎల్ రూల్ అమలు విషయంలో డీజీసీఏ దారుణంగా విఫలమైంది. 3 రోజులుగా ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నానా కష్టాలు పడుతూ ఉంటే చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఆగమేఘాల మీద యాక్షన్లోకి దిగి ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని అర్థమై రూల్స్ను వెనక్కి తీసుకుంది. ఇండిగో సంక్షోభం డీజీసీఏ వైఫల్యం అనటానికి కారణం ఉంది. కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ రూపొందించింది 2024 జనవరిలో. 2025 చివరి వీటిని అమల్లోకి తెస్తామని అప్పుడే చెప్పింది. అంటే దాదాపు 2 ఏళ్ల సమయం. కానీ కొత్త రూల్స్కు అనుగుణంగా రోస్టర్ను అప్డేట్ చేసుకోవటానికి ఇండిగో ఎలాంటి చర్యలు తీసుకోలేదు, నియామకాలను చేపట్టలేదు. దీనిపై డీజీసీఏ ఎలాంటి రివ్యూలు చేయలేదు. కొత్త నిబంధనల అమలుకు ముందు ఏవియేషన్ రెగ్యులేటరీ తగిన సమీక్ష నిర్వహించుంటే ఇండిగో డొల్లతనం అప్పుడే బయటపడుండేది. అదే జరిగితే ఇప్పుడు ప్రయాణికులు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చేది కాదంటున్నారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. అత్యవసర ప్రయాణాలు, బిజినెస్ మీటింగ్లు, కీలక ఈవెంట్లను మిస్ చేసుకుని ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదని చెప్తున్నారు. ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో కూడా అర్థం కావటం లేదు. దీంతో కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనల విషయంలో డీజీసీఏ వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకు ఊరట కల్పించేలా రూల్స్ను సడలించింది ఏవియేషన్ రెగ్యులేటరీ. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలో మార్పులు చేసింది. ఇండిగో అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. అయితే ఇవి తాత్కాలికం మాత్రమేనని చెప్పింది.